నిజంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏం దాటలేదు. అప్పులు అంటున్నాడు. ఇప్పుడు రేపు ఏం చేసి పెడతాడు? నేను సంపద సృష్టిస్తానంటే ఎంత సంపద సృష్టించాడు ఈయన చంద్రబాబు నాయుడు? ఎంత సంపద సృష్టించాడు? 14-19 జగన్మోహన్ రెడ్డి నీకంటే ఎక్కువ సంపద సృష్టించాడు, నీకంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చాడు, నీకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాడు, నీకంటే జీఎస్డీపీ పెంచాడు, 2% పెరిగింది అప్పటికంటే ఇప్పటికి, నీకంటే పేదరికాన్ని తగ్గించాడు. అన్ని ఏ పారామీటర్లో చూసుకున్నా ఈ ఫిగర్స్ అన్ని నాయి కాదు, ఆర్బీఐ ఫిగర్స్ అవని, నీతి ఆయోగ్ ఫిగర్స్ అవని మీరు చెక్ చేసుకోండి. నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు హీజ్ అన్ అవుట్డేటెడ్ పొలిటీషియన్, హీజ్ అ స్టేల్ పొలిటీషియన్. నేను అదే చెప్తున్నా. ఆయనకి యాక్చువల్ గా ప్రజలకి మధ్య చాలా అంటే ఆలోచన విధానంలో చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఆయన ఆలోచన విధానాలు ఏంటంటే ధనికులకి, ప్రైవేట్ జెట్లో తిరిగే వాళ్ళకి, లేకపోతే 7 స్టార్ హోటళ్లు, 10 స్టార్ రోడ్లు, అటువంటి ఫెసిలిటీస్ కావాల్సిన తగ్గట్టు ఆలోచన విధానం ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు ఆయన కోరుకోవట్లా. ఇప్పుడు ఆకలి కాలేవాడికి ఆ పాపం నేను తిరుగుతుంటే 3,000 పెన్షన్ ఫస్ట్ అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లేకపోతే చేయూత పథకం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఆసరా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకేంటంటే ఇవాళ బతుకు భారం అయిపోయినప్పుడు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళ కోసం పనిచేయాలి, ధనికుల కోసం కాదు. ఓకే, సంపద సృష్టించు. మరి సంపద సృష్టించకుండానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? సంపద సృష్టించకుండానే జీఎస్డీపీ పెరిగిందా? సంపద సృష్టించకుండానే పేదరికం తగ్గిందా? ఇన్ఫ్లేషన్ చెక్ చేసుకోండి. మీరు తెలంగాణ ప్రైజెస్ చూడండి, బెంగళూరు కర్ణాటక ప్రైజెస్ చూడండి, తమిళనాడు ఈ చుట్టూ ఉన్న 5-6 రాష్ట్రాల్లో ప్రైజెస్ కంటే ఇన్ఫ్లేషన్ ధరలు ఇక్కడ తక్కువగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. నీకు ఎకానమీలో ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ మనీ ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నా పిల్లల దగ్గర డబ్బులుంటే విజయవాడలో ఎవరు షాపింగ్ చేయరు, హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో లేదా బయటికి చేద్దాం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతం వాళ్ళు బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు, లేదా గుంటూరులో షాపింగ్ చేస్తారు, లేదా ఏలూరులో చేస్తారు, లేదా ఇంకెక్కడో చేస్తారు. వీళ్ళ డబ్బు ఇక్కడే తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 కోట్లు ఇచ్చాడు, 2,60,000 కోట్లు ఇచ్చాడు అన్నాడు. ఆయన ఎంత తెలివైనడు అంటే, నాకు తెలిసి ట్యాక్సుల రూపంలో మళ్ళీ 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి ఆయనకి గవర్నమెంట్కి. ఏదంటే ఈ 2.5 లక్షల కోట్లు 5 సార్లు 6 సార్లు తిరిగి ఉంటుంది మార్కెట్లో. దానివల్ల ట్యాక్స్లు వచ్చి ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మీకు జీఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే మీరు దిస్ ఇస్ కన్సంప్షన్ ఎకానమీ, ఇంతకుముందు ప్రొడక్షన్ ఎకానమీ. మీకు కియా మోటార్స్ తెచ్చానంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా. కియా మోటార్స్ జీఎస్టీ ఎక్కడ కడుతుంది? ఇప్పుడు పాత రోజుల్లో అయితే ప్రొడక్షన్ ప్లాంట్ లో కట్టేది జీఎస్టీ, అర్థమైందా? ఇవాళ ఎక్కడ కడుతుంది? ఇవాళ ఎల్ఈడి పంజాబ్ లో ఈ కియా కార్ అంతా అక్కడ జీఎస్టీ వస్తుంది. ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత కన్సంప్షన్ ఎకానమీ అయిపోయింది. ఎక్కడ మనం పర్చేస్ చేస్తామో జీఎస్టీ అక్కడ పడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.